ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. దానికోసం అయితే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ కడిగేసి శుభ్రం చేసేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు అల్లం పేస్ట్, ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. 3 స్పూన్స్ కారం. చికెన్ అయితే ఫస్ట్ అంతా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అందులోకి ఒక 1.5 ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసానండి. ఎందుకంటే బిర్యానీ కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసాను. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడరు, అలాగే కొంచెం పెరుగు అయితే నేను ఇది 200 గ్రామ్స్ అండి. 200 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకున్నాను అనమాట. 200 గ్రామ్స్ వరకు పెరుగు, అలాగే పుదీనా కొత్తిమీర కొంచెము. నేను ముందుగానే ఆనియన్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. బిర్యానీలోకి వచ్చేసి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్సే కదా. ఆనియన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. అలాగే కొద్దిగా ఆనియన్ అది కూడా వేసేసాను. అలాగే కొంచెం పట్ట, కొంచెం సాజీరా, లవంగాలు, ఒక హాఫ్ వరకు స్టార్, ఒక చిన్న ఫ్లవర్ది ఆఫ్ అండి. ఇవన్నీ అయితే గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా గరం మసాలా వేసుకున్నాను. ఇది లైట్ మసాలాతో చేస్తున్నానండి. మీకు కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే దీంట్లోకి డబల్, నేను చూపించిన మసాలా ఉంది కదా, దాంట్లోకి డబల్ మసాలా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి వరకు పేస్ట్ చేసేసుకున్నారంటే బిర్యానీ స్పైసీగా వస్తుందండి. నేనైతే ఎక్కువ స్పైసీ వద్దని లైట్ మసాలాతో చేసుకుంటున్నాను అనమాట. అందుకని 3 పచ్చిమిర్చి జస్ట్ చీల్చి వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కింది నుంచి ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా, అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. చేతితోనే కలుపుకుంటే ఇంకా బాగా వస్తుందండి. కానీ నాకు పాప ఉంది కదా, పాప సడన్గా వచ్చి మళ్ళీ అది ఇది అంటుందన్నమాట. అందుకనేసి నేనైతే ఈ విధంగా స్పూన్తో కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ కూడా వేసేసుకొని టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వీలైనంత వరకు బాగుంటుంది చికెన్. సో పీస్ అనేది బాగా అవుతుందన్నమాట. నాకైతే టైం ఉండేనండి, నైట్ కోసం డిన్నర్ కోసం అని రెడీ చేసుకుంటున్నాను అనమాట. అందుకని నేను ఒక 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టేసి తీసిన తర్వాత పైనుంచి అయితే ఒక 1 నిమ్మకాయ వేసుకున్నాను. నిమ్మకాయ కట్ చేసుకొని ఈ విధంగా నిమ్మకాయ వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన నానబెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా 5 అవర్స్ వరకు. తీసిన తర్వాత నిమ్మకాయ వేసుకొని ఒక 10 నిమిషాలు బయట పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు బయట నానబెట్టేసి తర్వాత అయితే ఇంకా బిర్యానీ కోసం అయితే మనం బిర్యానీ కోసం గిన్నె తీసుకుంటాం కదండి, వీలైనంత వరకు అదే గిన్నెలో చికెన్ కూడా మ్యాగ్నేట్ చేస్తే ఇంకా బెటర్ అండి, ఇంకా మంచిది. కానీ అది పెద్ద గిన్నె, ఫ్రిడ్జ్లో పట్టడం కష్టం అనేసి నేనైతే సపరేట్ గిన్నెలో చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇది బిర్యానీ కోసం తీసుకున్నానండి గిన్నె. దీంట్లోకి అయితే ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని చూసారా, ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోండి. ఆయిల్ అంతా ఇందాక చికెన్లో కూడా మనం ఆయిల్ వేసాం కొంచెము, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసాను నేను దీంట్లోకి. ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మంచిగా పీస్ మొత్తం అంతా ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్నైతే నేను డైరెక్ట్ దమ్ వేస్తే కూడా అవుతుందండి. కానీ నాకెందుకో పీస్ మంచిగా ఉడకడానికి నేనైతే ఫస్ట్ కొంచెం కాసేపు అయితే ఉడికించుకుంటానమాట. ఈ విధంగా అయితే కాసేపు ఉడికించేసుకున్నాను నేను చికెన్ని. అది పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ రైస్ కోసం అయితే ఇంకో గిన్నె తీసేసుకున్నాను. నేను చూపించిన మగ్గుతో 3 మగ్స్ వాటర్ వేసుకున్నానండి. 3 జగ్స్ వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, పట్ట, లవంగా, సాజీరా, ఇంకా మనం బగారాకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ దీంట్లోకి అయితే వేసేసుకోవాలండి. బిర్యానీకి పట్ట, సాజీరా, స్టార్ ఫ్లవర్, మనకు కావాల్సినవన్నీ మసాలాలు అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసానండి. ఎందుకంటే బిర్యానీ రైస్ మరి మెత్తగా కాకుండా కొంచెం పుల్లలు విడిగా అవుతుందని చెప్పేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవైతే కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను ఒక పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను. పుదీనా కొత్తిమీర ఆల్రెడీ చికెన్లో వేసాను, అందుకని లైట్గా వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 3 టైమ్స్ వేస్తాం కదా, మరి ఎక్కువ ఫ్లేవర్ అయిపోతుందని అన్ని కొద్దిగా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. చికెన్ అయితే ఇలా ఉడుకుతుందండి, దాన్ని కొంచెం మంట తక్కువ పెట్టేసి దాన్ని అయితే ఉడికించుకుంటున్నాను. అలాగే రైస్ కూడా చూశారు కదా, వాటర్ అయితే హీట్ ఎక్కుతుంది. దీంట్లోకి వచ్చేసి ఇంకా నేను బిర్యానీ రైస్ అయితే ఒక 1 అవర్ నానబెట్టుకున్నానండి. 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత బిర్యానీ రైస్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసినాను. రైస్ అయితే మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కొంచెం పెద్ద సైజ్ గిన్నెనే తీసుకోండి. పెద్ద సైజ్ గిన్నె తీసుకుంటే విడివిడిగా మంచిగా అవుతుందన్నమాట. చూసారు కదా, రైస్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ చూస్తే బిర్యానీ రైస్ అయితే ఒక 50% వరకు అయితే ఉడికిపోయిందండి. ఇంకా నేనైతే ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే ఈ విధంగా మనకు రెడీ అయింది. దీన్ని ఒక మంటలో సిమ్ చేసేసి ఇంకా నేను
బిర్యానీ రైస్ అయితే ఉడికింది కదా హాఫ్ వరకు, దాన్ని ఏం చేశానంటే ఇంకా వడబోసేసి దీంట్లోకి అయితే ఇంకా పైన లేయర్ లాగా వేసేసుకోవాలండి మనం బిర్యానీ రైస్ మొత్తం కూడా. ఈ విధంగా మొత్తం రైస్ అంతా ఆ విధంగానే కొంచెం వాటర్ వడబోస్తూ రైస్ అంతా కూడా ఇలాగే మనం వాటర్ వడబోస్తూ మొత్తం రైస్ అయితే ఈ విధంగా వేసేసుకున్నానండి. పైన వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా కొత్తిమీర లైట్గా వేసుకుంటూ కొద్దిగా 3 టైమ్స్ అయితే వేసానండి. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్సే మెయిన్ అండి బిర్యానీకి. ఇంకా ఆనియన్ కూడా వేసేసాను. అలాగే బిర్యానీ మసాలా మనకి ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా, ఆ మసాలా కూడా వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. చూశారు కదా, బిర్యానీ అయితే మనకు రెడీ అవుతుంది. దీంట్లోకి ఇంకొంచెం నేను ఏం చేస్తున్నానంటే అడిషనల్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇది టోటలీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొద్దిగా బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆరెంజ్ కలర్ది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అది వేసేసుకొని ఇంకా మళ్ళీ అయితే కాసేపు మూత పెట్టేసుకొని ఇంకా ఉడకాలండి, ఇది ఇంకొంచెం దమ్ అవ్వాలి. అందుకనేసి మళ్ళీ అయితే మూత పెట్టేసుకున్నాను. కొంచెం బరువు పెట్టేసి దమ్ చేసుకోండి, మంచిగా అవుతుంది. చూసారు కదా, మళ్ళీ అయితే మూత తీసాను. రైస్ అయితే మనకు ఉడికిపోతుందండి, మంచిగానే అవుతుంది. రైస్ చూసారు కదా ఉడికింది. అయితే ఇంకొంచెం నేను కిందిన పీస్ ఉడికిందో లేదో చూసుకుందామని చూస్తున్నాను అనమాట. పీస్ అయితే తీసి చూశాను, పీస్ ఇంకొంచెం ఉడకాలి అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకొంచెం జస్ట్ కొంచెం ఇట్లా నీరుగా అనిపిస్తుంది. ఒక 5-10 నిమిషాలు పెడితే మనకు కరెక్ట్గా అవుతుందండి. కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, కొంచెం నీరు అనమాట. ఇంకా ఏం చేశానంటే నేను మళ్ళీ కొంచెం మంట సిమ్లో పెట్టేసుకొని ఇంకొద్దిసేపు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకో 10 నిమిషాలు అలా సిమ్ చేసేసి దమ్కైతే పెట్టేశాను. చూశారు కదా, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట, ఎక్కువ మెత్తగా ఏం కాలేదు, మంచిగా విడివిడిగా చాలా బాగా వచ్చింది చికెన్ రైస్ అయితే నాకు. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నాకు. చూసారు కదా, చాలా పుల్లలుగా. ఇది 1 kg చికెన్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.